నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీకృష్ణదేవరాయ కాపు తెలగ బలిజ ఒంటరి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన. పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల్ బాబ్జీ. పూలలో నిర్వహించిన వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేక కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం. పాల్గొన్న ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు. ఆదివారంతో ముగిసిన బీజేపీ నాయకులు కరి ప్రభాకర్ బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన హరికథా సప్తాహం. ఘనంగా జరిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జర్నలిస్టుల సంక్షేమ సంఘం గార్డెన్ పార్టీ. జబర్దస్త్ టీం సందడి. అతిథులుగా కొట్టు సత్యనారాయణ, వలవల బాబ్జీ, వర్తనపల్లి కాశీ హాజరు. జాతీయ పత్రికా దినోత్సవాన్ని నిర్వహించిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డులో గల శ్రీకృష్ణదేవరాయ కాపు తెలగ బలిజ ఒంటరి సేవా సంఘం వారి కార్తీక వన సమారాధన ఆదివారం మాంటిసోరి స్కూల్ రోడ్లో వేడుకగా జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలోని కాపు సామాజిక వర్గ ప్రతినిధుల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వల్వల బాబ్జీలు వేర్వేరుగా తమ పార్టీ శ్రేణులతో కలిసి వచ్చారు. నిర్వాహకులు వారిని సాదరంగా ఆహ్వానించారు. వారందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు. వారిని కూడా నిర్వాహకులు సత్కరించారు. మహిళలకు మ్యూజికల్ చైర్, పిల్లలకు హౌసీ, డాన్స్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గట్టి మాణిక్యాలరావు, ముప్పిడి సంపత్ కుమార్, సిర్రాపు శాంతికుమార్, బొద్దాని శ్రీనివాస్, వట్టి బుజ్జి, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, దాసరి అప్పన్న, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకుని నిర్వాహకులు సీనియర్ పాత్రికేయుడు చిట్యాల రాంబాబును సత్కరించారు. బలిజ ఒంటరి సేవా సంఘం వారి తరఫున మరి ఈనాటి మన వన సమారాధన కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని హౌసింగ్ బోర్డులో నిర్వహించుకోవడం అన్నది చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన కార్తీక వన సమారాధన శుభాకాంక్షలు తెలియజేస్తాను. నేను ఎందుకు సంతోషంగా ఉందన్నానంటే, కనీసం మీరైనా నిలబడి మన గౌరవాన్ని నిలబెట్టారని చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే గతంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఈ కార్తీక మాసంలో ఇదే సేమ్ కాపు వన సమారాధన పేరుతోటి వేలాది మందితోటి కార్యక్రమాలు చేసేవాళ్ళం. పెద్ద పెద్ద రాజకీయ ప్రసంగాలు చేసిన వాళ్ళందరూ ఏమైపోయారో, ఇవాళ సామాజిక వర్గం ఏమైపోయిందో, సోదరులు ఏమైపోయారో, సోదరిమణులు ఏమైపోయారో అందరూ గాలి వదిలేశారు. కానీ అప్పుడు హౌసింగ్ బోర్డులో కార్తీక వన సమారాధన చేశారు. ఇప్పుడు అదే ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని మీరు ఇలా కొనసాగిస్తున్నందుకు మీరైనా మన జాతి గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు మరి తెలియజేసుకుంటున్నాను. అందుకనే చాలా సంతోషం. 40 సంవత్సరాల నుంచి మరి బ్రేక్ లేకుండా చేస్తున్నారు. ఇంతమంది వందలాది మందితోటి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నా హృదయపూర్వకమైన అభినందనలు. మరొకసారి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన కార్తీక వన సమారాధన శుభాకాంక్షలు. ఒకటి మాత్రం మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను. నేను రాజకీయాల్లోకి వచ్చి 30-32 సంవత్సరాలు అయింది.
రాజకీయాల్లోకి రావటానికి ప్రధానమైన కారణం మన ఈ తాడేపల్లిగూడ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇది విద్యాపరంగా వెనకబడిపోయింది, మౌలిక సదుపాయాల్లో వెనకబడిపోయింది. ఇక్కడ ఎవరో రాజకీయంగా ఎవరో వచ్చి పంపంగడికి వెళ్ళిపోతున్నారు తప్ప ఈ ప్రాంతం గురించి సరైన శ్రద్ధ తీసుకోవట్లేదు. దీన్ని స్థానికంగా మనం ఉన్నాం కాబట్టి మనం ఒక ప్రయత్నం చేసి ఏదో ఆర్థికంగా వ్యాపారపరంగా మంచి స్థానంలో ఉన్నాం కాబట్టి మనం ప్రయత్నం చేద్దామని నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత గెలిచినా ఓడిపోయామా, ముందే 2 సార్లు ఓడిపోయినా గెలిచిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసామో, మళ్ళీ రెండోసారి గెలిచిన తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ఎంత అభివృద్ధి చేసామో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళాం. హౌసింగ్ బోర్డు కాలనీలో కాపు వన సమారాధన హౌసింగ్ బోర్డు కమిటీ తరఫున ఈ కార్యక్రమాన్ని మరి ఇంత దేదీప్యమానంగా వెలిగేలాగా చేసిన కమిటీ వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైనా సరే ఎవరి కులాన్ని వారు గౌరవించుకోవడం, కులాభిమానం ఉండటం తప్పు కాదు, కానీ ఎదర కులాలని తక్కువ చేసి మాట్లాడడం కూడా మనకి అది మంచిది కాదు, సమాజం హర్షించదు. మనం ఆ రకంగా ఉండకుండా ఉండడం చాలా ఉత్తమం. ముఖ్యంగా ఈవేళ కాపు కులంలో ఒక అవేర్నెస్ అనేది బాగా పెరిగింది. చాలామంది ఎక్కడ చూసినా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడిన వ్యక్తులు కాపు కులంలోనే ఉండడం జరిగింది. ఈ కార్యక్రమాలని నిర్వర్తిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సమాజం మారుతూ ఉంది. అనేక కార్యక్రమాలు ఈవేళ ఈ సంవత్సరం ఉన్న కార్యక్రమాలు మరు సంవత్సరం మళ్ళీ మార్పులు వచ్చే కార్యక్రమాలుగా ఉంటున్నాయి. సమాజం సక్రమంగా ఉండాలంటే కూడా దుష్ట శక్తులను ఎప్పుడూ కూడా ప్రోత్సహించకుండా ఉంటేనే సమాజం బాగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉండి ఎన్నో రాష్ట్రాలకి ధీటుగా పెట్టుబడులను ఆహ్వానించి ఈవేళ దాదాపుగా 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ సంవత్సరం సాధించడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు కూడా చాలా పట్టుబట్టి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాని మూలంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైతే చెప్పారో ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ అభివృద్ధి బాట పట్టడం జరిగింది. దాని సందర్భంగా ఇక్కడ కానీ పట్టణంలో కానీ కొన్ని రోడ్లు వేయడంలో కానీ డ్రైన్లు కట్టడంలోని కానీ కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. కానీ రాబోయే రోజుల్లో ఇబ్బడిగా నిధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. 3 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా అన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. ఒక విజన్తో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు, మోడీ గారు ఆశీర్వదిస్తున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి మరి కాపు కమ్యూనిటీ 24 సంవత్సరాల నుంచి మరి చేపట్టడం చాలా ముదాహం. ఈ సందర్భంగా వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా టీంని అభినందిస్తూ ఉన్నాను. రానున్న కాలంలో కానీ ఇప్పుడు కానీ నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, నేను మీ వెనకాల ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఏదైతే మన జాతి ఉద్ధరణ కోసం కానీ మరి జాతి సమైక్యత కోసం కానీ మనందరం కూడా ఒకరినొకరిని గౌరవించుకుంటూ మరి ప్రేమానురాగాలతో ఉంటూ ఇతరులకు ఆదర్శంగా ఉండే దిశగా మనం ఉండాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ చూడడం మరి కలవడం కూడా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతూ, హ్యాపీగా ఫీల్ అవుతూ, మరి దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి మిత్రులందరికీ కూడా ఒక పేరు కాదు, హృదయపూర్వకంగా నేను ఆత్మీయంగా ఆనందంగా వారందరికీ కూడా ఈ చక్కని ఏర్పాట్లు చేసినందుకు హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. మరి చక్కగా మన కాపు ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి ఆ దామోదరుడు మనందరికీ చక్కని ఉషస్సు మరి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ, ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెబుతారని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో
పూల గ్రామంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి డీసీసీబీ మాజీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బావి చెరువు వద్ద జరిగింది. మాజీ శాసనసభ్యులు పుప్పాల వాసుబాబుకు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో మహిళలు, పెద్దలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా మెడికల్ విద్యను పేదలకు దక్కకుండా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ఆలోచనని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కోటి సంతకాల ఉద్యమంలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయమంటూ సంతకాలు చేసి తమ నిరసనను తెలిపారు. ఈ సంతకం చంద్రబాబు సర్కార్కు చరమగీతమవుతుందని కూటమికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు రావిపాటి సత్య శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వాసుబాబు మాట్లాడుతూ చంద్రబాబు చరిత్ర అంతా పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమేనని, బడుగు బలహీన వర్గాలు ఎదుగుదలను ఓర్వలేక ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించే నిర్ణయానికి తెరలేపారన్నారు. ఇదే జరిగితే బలహీన వర్గ ప్రజలు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. బాబు పాలనలో ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తుందని, పేదలు, మధ్యతరగతి వర్గాలకు మెడికల్ విద్యను దూరం చేస్తుందని విమర్శించారు. ప్రజలంతా ఈ ఉద్యమంలో పాల్గొని కూటమి సర్కార్కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా 17 మెడికల్ కళాశాలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించి తెచ్చి వేల కోట్లు వెచ్చించి వాటిని నిర్మిస్తుంటే చంద్రబాబు కాసుల కోసం కక్కుర్తిపడి కార్పొరేట్ వ్యక్తులకు అప్పగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కందులపాటి శ్రీనివాసరావు, ఎంపీపీ కనుమాల రామయ్య, జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ, రామకుర్తి నాగేశ్వరరావు, ముల్లగురి జాన్సన్, మద్దుల రాజా, ఇంజేటి నీలిమ, రామిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ పాముమాన్ సింగ్, అంబటి నాగేంద్ర ప్రసాద్, ఎంపీటీసీలు గంటా శ్రీనివాసరావు, పొల్నాటి శ్రీను, ఇంజేటి నీలిమ, కృష్ణ చైతన్య, దాసరి విజయభాను, కోడూరుపాడు దుద్దేపూడి సర్పంచులు మాడుకొండ నాగేశ్వరరావు, నీలం శ్రీను, నాయకులు పచ్చా లక్ష్మీనారాయణ, పూలఖండం మధుసూదన్ రావు, రాయబారపు రంగబాబు, పుప్పాల రామ్మోహన్ రావు, పుప్పాల బుజ్జులు, గుడివాడ సీతారామాంజనేయులు, ఏపూరి రాంబాబు, యువతీ యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణని నిరసిస్తూ రచ్చబండ, అలాగే కోటి సంతకాల సేకరణ. కారణం ఏంటంటే విద్య, వైద్యం ఆ రెండు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మెడికల్ కాలేజ్ అంటే ఓ కాలేజీకి అనుసంధానంగా సుమారు 300 నుంచి 500 బెడ్ల ముందు ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది. ఆసుపత్రిలో అన్ని రకాల సదుపాయాలు వచ్చిన తర్వాత, అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్లు, రకరకాల ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క డాక్టర్ దగ్గర సూపర్ స్పెషాలిటీ అంటారు. వాళ్ళందరూ ఆ కాలేజీ స్టార్ట్ అవ్వకముందే అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేసి వాళ్ళందరూ సర్వీసులు అందజేస్తూ దానికి అనుసంధానమైనటువంటి కాలేజీ నిర్మాణం చేస్తే దాన్ని పర్మిషన్ ఇచ్చి 150 నుంచి 200 సీట్లు అలాట్ చేస్తారు ఫస్ట్ ఇయర్. అలాగా 5 సంవత్సరాలకి ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతుంది. 5 సంవత్సరాలు పోయిన తర్వాత 4-5 ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 4-5 డిపార్ట్మెంట్, 4-5 సూపర్ స్పెషాలిటీ సీట్లు అలాట్ చేస్తారు. అది అలా జరుగుతూ ఉండగా అక్కడ ఎవరైతే పిల్లలకి చదువులు చెప్తున్నటువంటి ప్రొఫెసర్లు ఎవరైతే ఉంటారో, అంటే ఆ పెద్ద చదువు చదివినటువంటి ప్రొఫెసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మెడికల్, అంటే వాళ్ళందరూ కూడా సూపర్ స్పెషల్ డాక్టర్లు. మన పిల్లలకి అన్యాయం జరుగుతుంది, రేపొద్దు మన కుటుంబాల్లోనే మన చుట్టాల పట్టాల్లోనే ఎవరో వచ్చే అదృష్టాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కాలు రాస్తూ ఉంది. ఒక డాక్టర్ వాళ్ళ కలగానే మిగిలిపోతూ ఉంది మన పేద విద్యార్థుల్లో. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రభుత్వం నిర్వర్తించాలి, ప్రభుత్వ కళాశాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రభుత్వం నిర్వర్తించాలని చెప్పి సంతకాల సేకరణలో అందరూ భాగస్వాములై ప్రతి ఇంటికి వెళ్ళి సంతకాలు సేకరించి, ఇది ఒకటే ఇక్కడతో అయిపోయిందని కాదు, చాలా ఉన్నాయి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చాలా వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలన్నీ మనం నెరవేర్చాలంటే ఉద్యమించ తప్పదు. ఏ ఉద్యమం అయినా సరే ప్రజల నుంచి ఉద్యమం వస్తే కనుక తప్పకుండా ప్రభుత్వం దాన్ని నెరవేర్చాల్సిందే, లేకపోతే ప్రభుత్వాన్ని మునగడే ఉండదు. కాబట్టి ఏదైనా మన ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి ఈ రోజున పేదలకు ఇక్కడ లేదు. ఆ మంచి మళ్ళీ రావాలంటే మన ప్రభుత్వం రావాలి, దానికి టైం ఉంది. తప్పకుండా ఆ మంచి జరుగుద్ది. జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మన పేదల కష్టాలు మళ్ళీ తీరుతాయి. మెడికల్ కాలేజీలు, అందులో భాగంగా మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటైజేషన్ ఆపి మనం అందరూ కూడా మనం వచ్చే సంవత్సరం నాటికి, వచ్చే 3 సంవత్సరాల నాటికి అన్ని మెడికల్ కాలేజీలు తయారయ్యి మన పిల్లలు కూడా అందులో సీట్లు వచ్చి చదివి వైద్యం చేయడానికి, వైద్య వృత్తిలో గొప్పవాళ్ళు అవడానికి మనం తప్పకుండా ఈ ఉద్యమంలో పాల్గొందారని చెప్పి తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు కర్రి ప్రభాకర్ బాలాజీ నిర్వహణలో జరుగుతున్న చతుర్థ హరికథా సప్తాహం ఆదివారంతో ముగిసింది. పట్టణంలోని మహాలక్ష్మీనగర్ 4వ నెంబర్ రోడ్లో గల ఆయన స్వగృహ ప్రాంగణంలో తన తల్లిదండ్రులు కర్రి వెంకట రాజగోపాలరావు, లక్ష్మీ శ్యామలంబల కళావేదికపై ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం ఉదయం కార్తీక అన్న సమారాధనతో ముగిసింది. ఉదయం సంగీత విభావరితో కార్యక్రమాన్ని ముగింపు చేశారు. కర్రి ప్రభాకర్ బాలాజీ మాట్లాడుతూ ఈ వారం రోజు జరిగిన హరికథా సప్తాహానికి విచ్చేసి జయప్రదం చేసిన కళాప్రియులకు, అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కర్రి ప్రభాకర్ బాలాజీ తన గానంతో పాటలు పాడుతూ వచ్చిన వారందరినీ అలరించారు.
వచ్చిన వారందరికీ కార్తీక మాస వన సమారాధన ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి రుక్మిణి కళ్యాణం హరికథ జరిగింది. ఈ సప్తాహంలో అంతర్జాతీయ కళాకారులు, మృదంగం, వాయిద్య విద్వాంసులు సరస్వతుల హనుమంతరావు, వయోలిన్ విద్వాంసులు పాణ్యం దక్షిణామూర్తి వాయిద్య సహకారాన్ని అందిస్తున్నారు. ఈ హరికథ కార్యక్రమానికి కళాబంధు బుద్దాల వెంకటరామారావు, నంద్యాల కృష్ణమూర్తి, గమని సుబ్బారావు, ఎగ్గిన నాగబాబు, కర్రి భాస్కరరావు, మానేపల్లి కిరణ్, పైబోయిన వైదేహి, కర్రి సీతారామయ్య, పాలడుగు సతీష్, గట్టిం నవీన్, సింధు, పాటే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే బ్యాట్స్మెన్ అలాగే తబలాపై సహకరించిన భాస్కర్ కోరుతున్నా. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి హరికథా సప్తాహం, చతుర్థ హరికథా సప్తాహం ఈ రోజుతోటి పూర్తయింది. ఈరోజు ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ ముగింపు కార్యక్రమంలో, సప్తాహ ముగింపు కార్యక్రమంలో ఈరోజు ఇంతవరకు కూడా సంగీత విభావరి ద్వారా మరి ఎన్నో మంచి మంచి భక్తి పాటలను, సినీ సంగీతాన్ని కూడా అందించడం జరిగింది. వచ్చిన వారందరూ కూడా చక్కగా ఆనందించి వారి యొక్క ఈ పాటలన్నీ కూడా మెచ్చుకుంటూ జరిగింది. అట్లాగే తదుపరి అన్న సమారాధన జరుగుతుంది. ఇంకాను ఈరోజు ఇంకా రెట్టింపు సంఖ్యలో మరి భక్తులు, కళాకారులు, కళాపోషకులు ఇచ్చేసి ఈ యొక్క ఆఖరి సప్తాహ ముగింపు కార్యక్రమాన్ని కూడా మరి జయప్రదం చేసినందుకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు వాళ్ళకి తెలియజేస్తూ, హరికథా సప్తాహ 4వ సంవత్సరం ఆఖరి రోజు ఎంతో ఘనంగా 7 రోజులు ఎంతో కార్యక్రమాలు ప్రశాంతంగా జరిపించారు. ఎంతోమంది కళాకారులు, భాగవతారులు వచ్చి ఇక్కడ ఎన్నో కథలు వినిపించి ప్రజల మనసును రంజింపజేసినటువంటి ఘనత ఇక్కడ మా బాబాయ్ గారు ప్రభాకర్ బాలాజీ గారు ఇది ఒక యజ్ఞలాగా తలపెట్టి ఈ కార్యక్రమంలో నడిపించడం జరిగింది. ఈ హరికథ అన్నది కూడా ధర్మమైపోయిన పరిస్థితుల్లో ఈ రోజున బాలాజీ గారు ఆయన సొంతంగా ఆయన ఒక కళాదృష్టంతో ఈ కార్యక్రమాన్ని 4 సంవత్సరాలు దిగ్విజయంగా నడిపించారు. ఈ 5వ సంవత్సరంలో, రాబోయే 5వ సంవత్సరంలో కూడా ఇంకా దిగ్విజయంగా జరిపి ఇంకా భక్తులకు, ప్రేక్షకులకు ఎంతో ఆదరణ కల్పించే దిశగా నేను తీసుకెళ్తున్న ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా సహకరించి ముందు తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. పాస్ట్ 1 వీక్ నుంచి హరికథా సప్తాహం 4 సంవత్సరాలుగా నిర్విరామంగా బాలాజీ గారు నిర్వహిస్తున్నారు. నేను ఇంతకుముందు లైఫ్లో ఎప్పుడు హరికథ దగ్గర ఎప్పుడు కూర్చున్న అవకాశం లేదు. 22లో ఫస్ట్ టైం విన్నప్పుడు ఆల్మోస్ట్ 9:30 వరకు కదలకుండా ఉండిపోయింది. సో ది పర్ఫార్మెన్స్ ఈజ్ సో గుడ్. అండ్ అందరూ ఈ శివుడిని తలుస్తా, శివుడికి సంబంధించిన పాటతో ప్రోగ్రామ్ క్లోజ్ చేయటం అండ్ పిన్ డ్రాప్ సైలెన్స్తో అందరూ ఇక్కడ 150 మంది ఉన్న పిన్ డ్రాప్ సైలెన్స్ తోటి ఎవ్రీబడి ఈజ్ పార్టిసిపేటింగ్. అండ్ ఇవాళ ప్రసాదం ఇచ్చి భోజనం పెట్టి పంపుతున్నారు బాలాజీ గారు. అద్భుతమైన ప్రక్రియ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది పార్టిసిపెంట్స్ హు విజిటెడ్ హియర్. అండ్ పర్ఫార్మర్స్ అందరూ చాలా బాగా చేశారు. వాళ్ళందరికీ కూడా నా కంగ్రాచులేషన్. ఈ 7 days ప్రోగ్రామ్ మా తాతగారు చేసింది, అందరూ వచ్చే చూడడానికి. ఇంక ఈరోజు లంచ్ అనుకుని అందరూ వచ్చారు అనుకుని నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. తాడేపల్లిగూడెం ఏపీ నిట్ సమీపంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ సోషల్, డిజిటల్ మీడియా రంగాలు వచ్చిన తర్వాత మీడియా రంగం విస్తృతమైందన్నారు. పాత్రికేయ రంగంపై అవగాహన, విషయ పరిజ్ఞానం ఉండాలన్నారు. తద్వారా ఈ రంగంలో విజయం సాధించవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి పాత్రికేయులు అప్డేట్ కావాలన్నారు. రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జర్నలిస్టుల వేతనాలు పెరగలేదన్నారు.
పాత్రికేయులు అనేక సమస్యలపై పోరాటం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు రావాలని ఆకాంక్షించారు. ఇందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. జనసేన పట్టణాధ్యక్షుడు వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ కలం అనే ఆయుధం మీ వద్ద ఉందన్నారు. అక్షర ఆయుధంతో అందరి జీవితాలు ముడిపడి ఉంటాయన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అందరికీ అందుబాటులో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు మాకరాజు సతీష్, జనసేన నాయకుడు చాపల రమేష్, కేశవ్ భట్ల విజయ్, రావిపాడు సొసైటీ డైరెక్టర్ కాజులూరి దుర్గా మల్లేష్, టీడీపీ నాయకుడు మద్దిపాటి రవితేజ, వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు మోషే, సంఘం నాయకుడు జర్నలిస్ట్ కోలాటి మోషేబాబు పాల్గొని ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జబర్దస్త్ టీం రైజింగ్ రాజు, మోహన్, జెసికా బృందం స్కిట్, డాన్స్లు, ఆర్కెస్ట్రా బృందం పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పట్టణ రూరల్ సిఐలు బి ఆదిప్రసాద్, బిబి రవికుమార్, టౌన్ ఎస్ఐ బాదం శ్రీనివాస్, పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక అభివృద్ధికి సంబంధించిన అవసరం ఆ అభివృద్ధితోటి దాని మీద ఇంట్రెస్ట్ తోటి ఈ పత్రికా రంగంలోకి రావడం. ఎందుకంటే పత్రికా రంగం ఉన్నది బాగా విస్తృతం అయిపోయింది. ఏదో ఇదివరకు ప్రింట్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత దీని పరిధి చాలా విస్తృతం అయిపోయింది. కానీ ఎంత ఉందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి వెళ్ళింది. ఏదేమైనా నేను మిత్రులకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో మీకున్న అభివృద్ధితో ఈ ఫీల్డ్ లో ఉన్నారు. ఎందుకంటే చాలా మందికి జీతభత్యాలు కూడా ఉండవు. ఏదో మనం ఒక సంవత్సరం పనిచేస్తామని చెప్పుకునే పరిస్థితి తప్ప ఏదో మన కుటుంబ పోషణ కోసం మనం మన కార్యక్రమాల్ని కొంత ఏదో రెకమెండేషన్ వాళ్ళు ఏదో స్కేల్ ప్రకారం ఇచ్చే పరిస్థితి ఉన్నా, నేను మిత్రులు సూచించేది ఏంటంటే మీ గురించి ఎక్కడ తప్పు జరిగినా ఎత్తి చూపించవలసిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు రోజు రోజుకి అవగాహన బాగా పెంచుకోవాలి. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో మిగిలిన బాగా ఎంతో చదువుకున్నవాడు కూడా లేని అవగాహన, విషయ పరిజ్ఞానం ఈ జర్నలిస్ట్ ఫీల్డ్ లో ఉన్నవాడికి కలుగుతుంది. అందుకని మీకున్న అవకాశాన్ని మరింత విస్తృతపరచుకునేలాగా కొంచెం అవగాహన బాగా ఏర్పాటు చేసుకుంటే, ఇవాళ సంస్థల తరఫున పనిచేసే పరిస్థితి గతంలో ఉండేది. ఇప్పుడు సంస్థల పరిస్థితి లేకుండా ఎవరికి వాళ్ళే ముందుకెళ్ళే పరిస్థితి కూడా వచ్చింది. అలాగే హెల్త్ సక్సెస్ అన్నది అది రకరకాలుగా వస్తుంది. అది ఏ రూపంలో వస్తున్నది మీకు నేను పెద్దగా పడమని చెప్పక్కర్లేదు. ఏదైనా వ్యవసాయ పరిజ్ఞానం మీరు అలవర్చుకుంటే తప్పనిసరిగా భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు ప్రింట్ మీడియా 4-5 పేపర్లు పనిచేసే అవకాశం లేదు. 10 ఛానల్లో 20 ఛానల్లో పనిచేసే అవకాశం. ఇండిపెండెంట్ గా కూడా నిలదొక్కుంటానికి మంచి అవకాశాలు ఉన్నాయి. దానికి నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా విషయం పరిజ్ఞానం, అవగాహన, ప్రతి విషయం మీద అవగాహన తెలుసు. మిత్రులందరూ కూడా ఫ్యామిలీలతో చక్కగా ఈ కార్యక్రమాన్ని మరి అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ ఈ కార్యక్రమం మరి చేయడం అనేది అంటే జర్నలిస్టులు అందరూ కలిసి చేసుకుంటే మేము కూడా చాలా సంతోషంగా ఉండేది. అయితే మరి ఇబ్బందుల దృష్ట్యా ఎవరికాళ్ళు చేసుకుంటా ఉన్న పరిస్థితి. మరి ఈవేళ జర్నలిస్టుల ఇబ్బందులు, వాళ్ళకున్న ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సమాజంలో పెరిగిన ఖర్చులకి అనుగుణంగా వీళ్ళ శాలరీలు కానీ ఏది కూడా పెరగలేదన్న విషయం మా అందరికీ కూడా బాగా తెలుసు. ఎందుకంటే మరి గతంలో ఉన్న పరిస్థితులు వేళలేదు. కనీసం ఒక 25,000 లేకోకుండా సమాజంలో గౌరవంగా బతకడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. మీరు మిగతా అన్నిటికీ పోరాటం చేస్తున్నారు, కానీ ఈ వేజ్ అనేది ఎంత ఉండాలనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ కార్యక్రమం మాత్రం పెట్టడం లేదు. అది పెట్టి కనీసం జాయిన్ అయిన వాళ్ళకి మినిమం వేజ్ వచ్చేలాగా ఏర్పాటు చేసుకుంటే మీ అందరి ఇబ్బందులు, మీ పిల్లలకి ఏదైనా చేసుకోవాలన్నా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల మీద ఆధారపడి చేసుకోవాల్సిన పని లేకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి మరి
ఖచ్చితంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మాతో పాటుగా జర్నలిస్టులు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న కోరిక చాలా సంవత్సరాలుగా ఇలాగా కొనసాగుతూ వస్తుంది. మరి మన ప్రభుత్వంలో తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు రావాలని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను. దానికి పూర్తిగా నా వంతు సహకారం నేను చేస్తానని చెప్పి సోదరులందరి దగ్గర మరి మాట ఇస్తున్నాను. నిజంగా చాలా ఆనందదాయకం. సంవత్సరానికి ఒకసారైనా కానీ ఫ్యామిలీస్తో కలిపి ఈ రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ కార్తీక మాసం రావడం చాలా ఆనందదాయకం. అందరూ కూడా అంతా యూనియన్ అంతా కూడా కలిసికట్టుగా ఉండి సమస్యలని మా అందరి దృష్టికి తీసుకొచ్చే విధంగా మీ అందరికీ మరి భగవంతుడు ఆయుర్వేదాన్ని ఇవ్వాలని ఆశిస్తూ నన్ను ఇక్కడికి ప్రత్యేకంగా పిలిచినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియకుండా సమర్పిస్తున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి వనభోజన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి చాలా ఆనందకరమైన విషయం. మరి ప్రతి సంవత్సరం కూడా జర్నలిస్టులు వనభోజనాలు పెట్టినాడు మమ్మల్ని కూడా పిలవడం, మేము కూడా ఆ కార్యక్రమానికి ఇంతకుముందు కూడా మన సంవత్సరం పెట్టారో లేదు తెలియదు కానీ మన సంవత్సరం కూడా నేను రావడం జరిగింది 2-3 సంవత్సరాల్లో. మీరందరూ కూడా కలం అనే అక్షరం ఆయుధం అనేది మీ చేతుల్లో ఉంది. ఎవరో జీవితాలు ఏంటి అనేది కూడా దశ నిర్దేశించే వ్యక్తిత్వం కూడా మీ జర్నలిస్టులో ఉంది. వాస్తవాలు వెలుగు తీసడంలో కానీ ఏ విషయంలో అయినా మీ అందరూ అక్షర ఆయుధాన్ని బట్టే ఇవాళ రాజకీయ జీవితాలు కూడా ముడిపడి ఉన్నాయది అందరికీ తెలిసిన విషయం. నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా మీ అందరికీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉండి అండదండలుగా ఇప్పుడు కూడా మీ అందరికీ ఉంటారు. నిజాలు బయటపడే అవకాశాలు పెట్టాలి. ఎందుకంటే కొంతమంది స్వార్థ రాజకీయాలని బట్టి కొంతమంది సోషల్ మీడియాలో కూడా చాలా రకాలుగా పెట్టడం కూడా మన అందరికీ తెలిసిన విషయం. దాన్ని తిప్పికొట్టగలిగే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కులాలని అందరం ప్రేమిద్దాం, ఇతర కులాలను గౌరవిద్దాం. ఇటువంటి కార్యక్రమాలు ఇలాగే ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా కలిసి ఉండాలి. మీరందరూ కలిసి ఉంటే మనందరం బాగుంటాం. మీకు కసంగా చెప్పినట్టు అది ఏ విషయమైనా సరే, ఎంత లోతైనా సరే మీ వెనకాల మేము ఖచ్చితంగా నిలబడి ఉంటాం. ఎందుకంటే మేము కూడా, నేను అదే దళిత జాతిలో పుట్టినవాడిని. మీ అందరికీ ఏదైనా కష్టం వచ్చినా బడుగు బలహీన వర్గాలు మనం మీ అందరికీ అందుబాటులో ఉంటామని, అది ఏ విషయమైనా సరే మీ వెనకాల నిలబడతామని, అలాగే మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా మీ అందరికీ అండదండలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్,
పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం ఆదివారం జరిగింది. తాడేపల్లిగూడెం శాఖ గ్రంథాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్లపల్లి మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాదరావు, ప్రెస్ క్లబ్ పూర్వ అధ్యక్షులు చిక్కాల రామకృష్ణ, పూర్వ కార్యదర్శులు ఏవి నరసింహారావు, ఎద్దనపూడి సుబ్బారావు, మైలవరపు రవికిరణ్, సీనియర్ పాత్రికేయులు తేతలి గంగాధర్ రెడ్డి, బాసంశెట్టి బాలబాలాజీ, ఐతం ప్రసాద్, కాసాని వెంకటరత్నం, గ్రేడ్ 1 గ్రంథాలయ అధికారి బి శ్రీనివాసరావులు హాజరయ్యారు. సమాజం మంచి మార్గంలో ముందుకు సాగటానికి క్రియాశీలక భూమిక పోషించే రంగాల్లో పత్రికా రంగం కూడా ఒకటి. పారదర్శకంగా విషయాల్ని, అంటే ఏ విషయాన్ని సమాజానికి చేరవేయాలి, ఏ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలి, చెడు జరిగితే చెడు మీద పోరాటం ఎలా చేయాలి అనే చైతన్యాన్ని కూడా భుజస్కంధాలపై మోసే రంగం పత్రికా రంగం. ఎందుకంటే 4th ఎస్టేట్గా గుర్తింపు పొందిన పత్రికా రంగంలో పారదర్శకత అనేది చాలా ముఖ్యం. అంటే ఇవాళ ఒక పత్రికలో ఒక వార్త ప్రచురితమైతే ఇది నిజం అని ప్రజలు విశ్వసించాలి. అంటే ప్రజలు విశ్వసించాలంటే ఈ రంగంలో పనిచేసే పాత్రికేయులు వాస్తవ విషయాలను మాత్రమే వార్తల రూపంలో పంపించాలి. అది సమాజంలో మార్పుకి దోహదపడాలి. అలా దోహదపడినప్పుడే ఏదైతే ఉన్నత లక్ష్యాలతో ఈ పత్రికా రంగాన్ని 4th ఎస్టేట్గా గుర్తించి గౌరవిస్తున్నారో ఆ గౌరవానికి ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పడిన రోజు అయినటువంటి నవంబర్ 16ని ప్రతి సంవత్సరం కూడా ఈ జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఈ పత్రికా రంగంలో పనిచేసేటువంటి పాత్రికేయులు నిబద్ధతతో ఈ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి, పత్రికల ప్రతిష్టను మరింత ఇనుముడింపజేయడానికి కృషి చేస్తామని పునరంకితం అవుతూ ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే పత్రికలకి చాలా ప్రాముఖ్యత ఉంది. దేశానికి స్వాతంత్రం రావడంలో, స్వాతంత్ర ఉద్యమంలో కూడా పత్రికలు ఎనలేని పాత్ర పోషించినాయి. అసలు పత్రికలు పోషించిన పాత్ర స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం రావడానికి ప్రధాన భూమిక అయిందని చెప్పాలి. అటువంటి పత్రికలు ఈ రోజుని రకరకాల కారణాలతో యాజమాన్యాలు వారి యొక్క స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళ యొక్క సొంత ఎజెండాలతో ముందుకు వెళ్తున్నాయి. అయితే అందులో పనిచేసే పాత్రికేయులు మాత్రం అదే నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది దేశంలో పత్రికా ప్రమాణాలని మెరుగుపరచడం, పత్రికా స్వేచ్ఛని కాపాడటం, ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికల పాత్రని ప్రజలకు తెలియజేయటం, అలాగే పత్రికా రంగానికి ప్రభుత్వ పరంగా రావాల్సిన అండదండాలను అందించేలా చూడటం, ఇలా 4 రకాల బాధ్యతల్ని ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నెరవేరుస్తూ ఉంటుంది. దీనికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి దీనికి చైర్మన్గా ఉంటారు. అలాగే జర్నలిస్టులు, పత్రికా యజమానులు, వివిధ రంగాలకు చెందిన వారు అందులో ప్రతినిధులుగా ఉంటారు. పత్రికా స్వేచ్ఛ ఎందుకు అంటే ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా దీన్ని 4th ఎస్టేట్ 4వ స్తంభంగా పత్రికా రంగాన్ని
మన సమాజం గుర్తించింది. కాబట్టి ఈ పత్రికా రంగం ఎప్పుడైతే పటిష్టంగా స్వేచ్ఛాయుతంగా ఉంటుందో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేయగలుగుతాయనేది ప్రపంచవ్యాప్తంగా నిరూపించారు. కాబట్టి ఈ పత్రికా స్వేచ్ఛను కాపాడటంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యత పోషించాలని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే పత్రికల కోసం జాతీయ పత్రికా దినోత్సవాన్ని నవంబర్ 16వ తేదీన ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏడాది ఏపీడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం. పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికేయులందరికీ నా శుభాకాంక్షలు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుస్లమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజి నిర్వహణలో జరిగింది. సుమారు 100 మంది స్వాములు ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్ర బయలుదేరి వెళ్లారు. బలుసులమ్మ గుడి ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ అయ్యప్ప గురుస్వాములు ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సంవత్సరం 18 సంవత్సరాలు అయ్యప్ప మాల పూర్తి చేసుకుని కొబ్బరి చెట్టును తీసుకుని వెళ్తున్న జయస్వామిని పట్నాల రాంపండు, జేపీ స్వామి, శ్రీరంగం అంజి స్వాములు సత్కరించారు. అయ్యప్ప స్వాముల ఇరుముల కార్యక్రమం సందర్భంగా అమ్మవారి ఆలయమంతా ఆధ్యాత్మిక శోభ అలంకరించుకుంది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం క్షత్రియ సేవా సమాఖ్య నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. చార్క్ వర్మ ఆధ్వర్యంలో జరిగిన క్షత్రియ వన సమారాధన కార్యక్రమంలో నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఉమ్మడి రాష్ట్ర గ్రామోద్యోగుల సంఘం అధ్యక్షులు వేగేసిన భాస్కర్రాజు అధ్యక్షులుగా, పేరిచెర్ల ఫౌండేషన్ చైర్మన్ లైన్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు సెక్రటరీగా, గీతారాము, గాదిరాజు వెంకటరామరాజు ట్రెజరర్గా ఎన్నికయ్యారు. వనభోజనాల కార్యక్రమంలో పిల్లలు పెద్దలు సంతోషంగా గడిపారు. అనంతరం వివాహ పరిచయ వేదికలో వధూవరులు, కుటుంబ సభ్యులు పరిచయ కార్యక్రమంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలతో సందడిగా సాగింది. విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ నరేష్ కుమార్ రాజు, విస్సం రాజు, రుద్రరాజు నరసింహరాజు, జగన్నాథరాజు, చేకూరి ఆంజనేయరాజు, గజపతి రాజు, రమాకాంత్ రాజు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం స్థానిక కొండాలమ్మ గుడి వద్ద లేఅవుట్లో జరిగింది. స్వర్ణకార సభ్యులు, విశ్వబ్రాహ్మణ సభ్యులు పాల్గొన్నారు. స్వర్ణకారుల సంఘం నాయకులు పెదప్రోలు వీరరాఘవులు, సంఘం సభ్యులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు ఆటపాటలతో సహా పంక్తి భోజనాలు చేసి ఆనందంగా గడిపారు. పైన ఉండదు, నార్మల్ ఫోటో తీస్తారు ఫోటోగ్రాఫర్ గారు, అంతే ఏమి ఉండదు. ప్లీజ్ కమ్. రైట్, ఓకే. ఫస్ట్ నువ్వు కదా, మళ్ళీ పప్పు రాకూడదు మధ్యలో. పప్పులో నీకు కూడా గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఇంకెవరో వాళ్ళ చేతులు పైకి ఎత్తండి ఒకసారి.
తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్, పాతూరు నాగభూషణ్, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యంకి వెంకటరమణులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ పీఈటీ టీచర్ ఇంద్రవాణి, బుక్ రీడర్స్ కమిటీ సభ్యులు పత్తి వీరస్వామి, ఏ జనార్దన్ రావు, విఎస్ లక్ష్మణరావు, సత్యప్రకాష్, వివిధ స్కూల్స్ నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. తదనంతరం చిత్రలేఖనం పోటీలు జరిగాయి. ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులకు విజేతలకు ఈ నెల 20న జరిగే ముగింపు సభ కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా చిత్రలేఖనం పోటీ పిల్లలకి జరపడం జరిగింది మన ఈ జిల్లా గ్రంథాలయంలో. అలాగే అంతకుముందు 4 పెద్దల ఈ గ్రంథాలయ స్థాపనకు కృషి చేసిన వారిని స్మరించడం జరిగింది. వారు ఎస్ఆర్ రంగనాథన్, ఫాదర్ ఆఫ్ లైబ్రరీ, అలాగే రమణయ్య గారు, వెంకటరమణయ్య గారు, అలాగే మన నాగభూషణం గారు, గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు. వీళ్ళ వల్ల మన లైబ్రరీకి మొదటి నుంచి కూడా వాళ్ళ కృషి వల్ల మన అందరం కూడా లైబ్రరీలో మనం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ వారు 68లో ఈ లైబ్రరీ వారోత్సవాలు జరుపుకోవాలి అని నిర్ణయించారు. అది ఎందుకంటే అందరికీ లైబ్రరీ గురించి అవగాహన కల్పించడం కోసం. క్రీస్తు చేసులు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథ్ గారిది, శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారిది, క్రీస్తు చేసులు పాతూరు నాగభూషణ్ గారు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు. వీళ్ళు గ్రంథాలయ పితామహులు. వీళ్ళ వలన స్వాతంత్ర సమయోధుల్లాగా మన గ్రంథాల ఉద్యమానికి పాటుపడి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన మహనీయులు. ఈ రోజున వీళ్ళకి నివాళులర్పించాము. తర్వాత వివిధ పాఠశాలల నుండి మన స్కూల్ నుంచి విద్యార్థులు చిత్రలేఖన పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రారంభకులు ఇంద్రవాణి గారు పీటీ గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ నుంచి వచ్చారు. వాళ్ళు చాలా ఉత్సాహంగా పిల్లలు పాల్గొని బొమ్మలు వేస్తున్నారు. వివిధ మన తాడేపల్లిగూడెం ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అలాగే వివిధ పాఠశాలలో విద్యార్థులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుపరిచాను. లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో స్థానిక కడకట్ల జనతా హాస్పిటల్ ఆవరణలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు పర్యవేక్షణలో అధ్యక్షులు లైన్ చిన్నం మణీంద్ర ఆధ్వర్యంలో లైన్ పదం కుమార్ గుప్తా ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని రీజియన్ చైర్పర్సన్ లైన్ సుంకర శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశిష్ట అతిథిగా డాక్టర్ ఏఆర్కే పరమేశ్వర్లు పాల్గొన్నారు. ఈ శిబిరంలో 96 మంది ప్రజలకు టెస్టులు చేసి 38 మందికి ఉచితంగా కళ్ళజోలు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో లైన్స్ సభ్యులు సన్నిధి సూర్యనారాయణమూర్తి, డివిపి విశ్వేశ్వరరావు, వంగపండు రామ్మోహన్ రావు, జగదీష్, ఎల్ఎన్ ఆంజనేయులు, సంపత్ సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి నెల విధిగా 3వ ఆదివారం స్థానిక గొలగూడెం కడకట్ల రోడ్డు నందు గల జనతా హాస్పిటల్ నందు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిడదోలు లయన్స్ హాస్పిటల్ లైన్ శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణన్ లయన్స్ నేత్ర వైద్యశాల సహకారంతో నిర్వహిస్తున్నారు. మరి దీనికి ప్రతి సంవత్సరం గత కొన్ని సంవత్సరాల నుంచి మా తాడేపల్లిగూడెం సీనియర్ సభ్యులు లైన్ పదం కుమార్ గుప్తా గారి ఆర్థిక సహకారంతో ఈ శిబిరం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా మరి ఈరోజు ఈ శిబిరంలో ఒక 20 కళ్ళజోళ్ళు కూడా మరి కాశీపేట డాక్టర్ గారు పరమేశ్వర్లు గారు ఒక 20 మందికి కూడా కళ్ళజోళ్ళని మరి వారు కూడా సమకూరుస్తున్నారు. అలాగే మరి ఈ కార్యక్రమం అంతా కూడా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ శిబిరంలో వారి యొక్క సేవలు అందిస్తున్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ ఫ్రీ ఐ క్యాంప్ అనేది జరుగుతుందండి. ఇది కొన్ని సంవత్సరాలుగా మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ ఫ్రీ ఐ క్యాంప్ అనేది ప్రతి నెల 3rd సండే జరుగుతుంటుంది. సో ఈ ప్రేక్షకులందరూ కూడా ఎవరికైనా అవసరమైతే కనుక ఇక్కడ వచ్చి ఫ్రీ టెస్టింగ్ చేయించుకుని అవసరమైన వాళ్ళకి స్పెక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా అవసరమైతే ఆపరేషన్స్ కూడా చేస్తారండి. సో అందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఇయర్ అంతా కూడా మాకు పదం కుమార్ గుప్తా గారు ఈ ఐ క్యాంప్స్ అనేది స్పాన్సర్ చేస్తున్నారు. ఆయనకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్. అలాగే ఇవాళ మాకు
చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మా రీజనల్ చైర్పర్సన్ సుంకర శ్రీనివాస్ గారికి మరియు మా పరమేశ్వర్ గారి డాక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రధానమైనటువంటి సేవా కార్యక్రమం అంధత్వ నివారణ హెలెన్ కెల్లర్ ఆశయాలతోటి ముందుకు సాగుతూ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ప్రారంభం నుంచి కూడా మరి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని దృష్టి పెట్టి ప్రజెంట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి చిన్నం మణీంద్ర గారి ఆధ్వర్యంలో పదం కుమార్ గుప్తా గారి ఆర్థిక సహకారంతో ప్రతి నెల 3వ ఆదివారం ఐ క్యాంప్ నిర్వహించటం, మరి ఆ క్యాంపులో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ప్రజలు ఈ సౌకర్యాన్ని తీసుకోవటం, 20 మంది కళ్ళజోళ్ళు ఇప్పటం, ప్రతి నెల 15 నుంచి 20 వరకు ఆపరేషన్లు చేయించడం జరుగుతోంది. ఈ దిగ్విజయంగా జరిగేటువంటి కార్యక్రమానికి ఈ నెల మరి మా రీజియన్ చైర్పర్సన్ అపుస్మా అధ్యక్షులైనటువంటి శ్రీ శంకర శ్రీనివాస్ గారు ప్రారంభించడం చాలా సంతోషం. భీమడోలు గోదావరి కాలువగట్టుపై ఉన్న శివపేట వద్ద శివస్వాముల ఆధ్వర్యంలో గంగాహారతి వేడుక శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. గురుస్వామి పేరాబత్తుల వెంకటేశ్వరరావు, అర్చకులు సీతారామయ్య వేదమంత్రాల మధ్య కార్తీక దీపోత్సవం, గోదావరి కాలువకు వివిధ రకాల హారతులతో గంగాహారతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ కార్తీక బహుళ ఏకాదశి పురస్కరించుకుని గ్రామ దేశ శ్రేయస్సు కోరుతూ శివపీఠం ఆవరణలో కార్తీక దీపోత్సవం, గంగాహారతి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. బీజేపీ నాయకులు ప్రవీణ్ పటేల్, జనసేన నాయకులు ఎర్రంశెట్టి కాశీ, పెద్ద ఎత్తున మహిళలు, గ్రామస్తులు వేడుకలలో పాల్గొన్నారు. కాలగట్టు మేము చేసిన భ్రమరంబసరి మరికొంసారి శుభదీక్షపేట నందు కార్తీక దీపోత్సవం మరియు గంగాహారతి ఈరోజు మంచి ఘనంగా జరగబడింది. పేరాబత్తుల వెంకటేశ్వరరావు గురుస్వామి గారు ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. అలాగే మా శివభక్త బృందం కూడా మాకు సహాయ సహకారాలు చేశారు. ఈ రోజు కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా ఈ కార్తీక దీపం మరియు గంగాహారతి ఏర్పాటు చేయడం అయింది. గ్రామ శ్రేయస్సు కోసం అలాగే దేశ శ్రేయస్సు కోసం ఈ యొక్క కార్తీక దీపోత్సవం మరియు గంగాహారతి ఏర్పాటు చేయడం అయిందండి. స్థానిక ఎఫ్సీఐ కాలనీలో స్రవంతి అపార్ట్మెంట్ వాసులందరూ కార్తీక మాసం సందర్భంగా అపార్ట్మెంట్ ఆవరణలో ఉన్న ఉసిరి చెట్టు వద్ద పూజలు నిర్వహించారు. మహిళలు సామూహిక పారాయణం చేశారు. వీర వెంకట పురుషోత్తం శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం కార్తీక వన సమారాధన నిర్వహించి ఉసిరి చెట్టు క్రింద భోజనం చేశారు. కార్తీక మాస సందర్భంగా నిన్న ఇవాళ 3 రోజులు కూడా లక్ష లలిత పారాయణ చేసుకున్నాం. మొన్న దీపాలంకారాలు, దీపహారతులు 12 రకాలతో నిన్న అమ్మవారికి సేవ చేసుకున్నాం. నిన్న జ్యోతిర్లింగార్చన కార్యక్రమం 1000 దీపాలతో చేసుకున్నాం. ఈరోజు ఉసిరి చెట్టు దగ్గర శ్రీ ధాత్రి లక్ష్మీనారాయణ స్వామి వారి పూజ యథావిధిగా జరిపించుకున్నాం. అది అయిన తదనంతరం మా మహిళా మండలి అందరూ కూడా అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ గావించుతున్నారు. ఇప్పుడు ఈ సమయంలో ఈ కార్యక్రమాలు ఇవన్నీ ఇప్పుడు ఈరోజు ఇదంతా అయిన తర్వాత 12 గంటల తర్వాత కార్తీక సమారాధన మా అపార్ట్మెంటు మా స్నేహితులు బంధువులకి మాత్రము సంతర్పణ చేసుకోబోతున్నాం. తాడేపల్లిగూడ మండలం కుంచన్నపల్లి ద్వారకానగర్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పూజలు జరిగాయి. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైఖానస ఆగమ పండితులు పాణింగపల్లి సత్యపవన్ కుమార్ ఆచార్యులు బ్రహ్మత్వంలో శనివారం సాయంత్రం కుంచనపల్లి వాస్తవులు ర్యాలీ నరేంద్ర ధనలక్ష్మి దంపతుల సౌజన్యంతో సాయంత్రం అర్చన, ఆకాశదీపం, శ్రీవారి శాంతి కళ్యాణం, నక్షత్ర హారతి, పవలింపు సేవా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మాంగళ్య సూత్ర సమర్పణ
శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ సన్నిధానంలో కార్తీక బహుళ ఏకాదశి శనివారం ఉత్తర ఫల్గుని నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి ఆలయంలో రాలి నరేంద్ర గారి దంపతులు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క సుప్రభాతము తోమాల అర్చన ఈ రోజున విశేషించి స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవము విశేష ప్రసాద పుష్పసేవా కైంకర్యాలన్నీ కూడా వారి యొక్క దంపతులు చేసుకుని స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో వారి కుటుంబ సభ్యులతో పాటుగా గ్రామస్తులు విశేషమైనటువంటి భక్తజన సందోహం మధ్య స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. స్వామివారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి భక్తులందరూ కూడా తరించి స్వామి కళ్యాణ అనుగ్రహాన్ని అందరూ కూడా పొంది స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.